ఒకప్పుడు నేను ఏది చేస్తే అది, ఏది పెడితే అది తినే ఆరోను ఈ రోజు వాడికి కావాల్సింది అడిగి చేపించుకునే స్టేజ్కి వచ్చేసాడు. టీవీ వల్ల పిల్లలు బాగుపడతారో లేక పాడవుతారో నాకు తెలియదు కానీ టీవీలో చూసిన ప్రతిదీ కావాలని గొడవ చేస్తాడు. టీవీలో ఏదో స్పీల్ పార్క్ అంట, అదే ఇండోర్ పార్క్ అంత వేసుకోవడానికి ఒక 2 days పట్టింది. ఫస్ట్ టైం పేరెంట్ గా వాడు చెప్పిన ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయడం, వాడిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఎందుకు ఏడుస్తాడో తెలియదు, ఎందుకు నవ్వుతాడో తెలియదు, అర్థం కాదు. చిన్న కథ కాదులే వాడిది. ఆ పార్క్ మేము ఉండే దగ్గర ఎక్కడుందో తెలుసుకొని మా హస్బెండ్ ఇంట్లో టైంలో చూసి వాడిని సైకిల్ మీద తీసుకుని వెళ్ళా. పిల్లలకు మళ్ళీ ఒక ఎడిక్షన్ ఉంటుంది కదా, దేన్నైనా ఒకసారి ఇష్టపడితే దానిలో నుంచి ఎంత బయటికి రమ్మన్నా రారుగా. అందుకే వాడిని నా తెలివితేటలు యూస్ చేసి క్లోజింగ్ కి 2 hours ముందే తీసుకుని వెళ్ళా. అప్పుడేగా ఎనర్జీ తగ్గకుండా నేను వాడిని మేనేజ్ చేయగలిగేది. అలా వెళ్ళామో లేదో టికెట్ కొనక ముందే దానిలో షూ తీసేసి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, తిరిగిన తిరుగుడు తిరగలేదు. వాడితో పాటు నాకు దోల తీరిపోయింది. చిన్నపిల్లలు ఆడుకునే వాటిల్లో నన్ను ఇరికిస్తాడు. చివరికి అందరూ వెళ్ళిపోతున్నా, లైట్స్ ఆఫ్ చేస్తున్నా, రమ్మంటే రాడుగా. ఇంకా నా తిప్పలు మామూలుగా లేవు వాడిని తీసుకొని వచ్చేసరికి. అసలు మన చిన్నప్పుడు ఇవన్నీ ఎక్కడివి, మనం చేయలేనివి, మనం చూడలేనివి మన పిల్లలతో చేస్తుంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక వీడియో టీవీలో చూసి అది నా కొడుకు అడిగితే నేను ఎక్స్ప్లోర్ చేసి అది ఎక్కడుందో చూసి వాడితో పాటు నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయడం ఒక రిఫ్రెషింగ్ గా అనిపించింది. ఇలాంటివి ఇంకా ఎక్కువ వాడితో ఎక్స్పీరియన్స్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నా. నెక్స్ట్ వాడు ఏమడుగుతాడు, దేనికి వెళ్దాం అంటాడో అన్ని మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ గివ్ ఇట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.